తల్లిదండ్రుల మరణానంతరం సంరక్షకుడిగా ఉంటానని చెప్పిన మేనమామ తన ఆస్తి లాగేసుకుని బెదిరిస్తున్నాడని ఓ యువతి వాపోయింది. సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్తాల గ్రామానికి చెందిన శిరీషకు 4 ఏళ్ల వయసులో అనారోగ్యంతో తండ్రి మృతి చెందాడు. తండ్రి పేరిట ఉన్న 7 ఎకరాల భూమికి సమానంగా డబ్బులను శిరీష మేనమామ లింగయ్యకు ఇచ్చారు. ఆ డబ్బుతో లింగయ్య పేరు మీద స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు యువతి తెలిపింది. పోషణ బాధ్యత తీసుకుంటానని చెప్పిన మేనమామ తన తల్లి మృతి చెందగానే తనను అనాథాశ్రమంలో చేర్పించారని వివరించింది. తన తల్లిదండ్రుల సొమ్ముతో కొనుగోలు చేసిన భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయమని కోరగా అందుకు నిరాకరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. 2 నెలల క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని వాపోయింది. అధికారులు చొరవ తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతోంది. పస్తాల గ్రామం. మా నాన్నకు 2004లో అనారోగ్యం కారణం వల్ల మా అమ్మ ఉండనని చెప్పి ఆమెకు వచ్చిన వరకట్నం కింద 1,15,000 మా మేనమామకు కట్టించారు. నేను మా అమ్మ మాకు వచ్చిన డబ్బు మా మేనమామ తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర ఉంచుకున్నాడు. దాని తర్వాత 2007లో మా నాన్న చనిపోవడం వలన వారసత్వం కింద 7 ఎకరాల భూమిని వెల కట్టి పైసలు తీసుకెళ్లి 2008లో తన పేరు మీద 60 గ్రామంలో 4 ఎకరాల భూమిని సూర్యాపేటలో ఫ్లాట్ని కొనుగోలు చేశారు. దాని తర్వాత మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయిన 2 నెలలకి నన్ను అనాథాశ్రమంలో చేర్పించారు. అక్కడనే 18 సంవత్సరాల వరకు చదువుకున్నా. దాని తర్వాత నా సొంతంగా నేను నర్సింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మేజర్ అయ్యి వచ్చి నాకు ఆస్తి అడిగితే వల్గర్గా మాట్లాడి నన్ను ఇంటి నుంచి కొట్టి గెంటి వేశారు. అమ్మాయి మా తమ్ముని బిడ్డే. భూమి నాదంటే నాకు ఇచ్చినావు. నా అమ్మాయి ఉంది కదా, నా భూమి కావాలి కదా, మరి అమ్మాయి ఎటా బతుందని పెద్ద మనుషులు వీళ్ళ తీసుకొచ్చి బయట చేపించింది. ఆ 7 ఎకరాల భూమికి 1,37,000 ధర చేశారు. ఇక ఆ పైసలు ఏందో ఇచ్చేయని ఆయుధ పెడితే ఆయుధ ప్రకారంగా పైసలు ఇచ్చినాం. పైసలు ఇచ్చినాడా బుజ్జిని తీసుకుపోయారు. కానీ మళ్ళీ మాకు ఈ బుజ్జి ఎట్లుంది ఏం కాదు యాడేసిన కూడా మాకు ఏం చెప్పలేరు. అమ్మాయికి ఎడిపాటి మా సొమ్ము తీసుకుపోయారు కాబట్టి అమ్మాయికి న్యాయం జరగాలి.